పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రావు గారితో ఉన్నాము. ఈ రోజు నుంచి జిఎస్టీ కొత్త విధానం అమల్లోకి రానుంది. చాలా సరుకులు, చాలా వస్తువుల మీద జిఎస్టీ తగ్గింపుతోటి బీజేపీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నారు. అంటే ప్రజలకు చాలా మేలు కలుగుతుంది ఈ విధానం వల్ల అని. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరే మీ ప్రశ్నలే చెప్తుండ్రు. బీజేపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, ప్రజలు చేసుకుంటలేరు కదా. ప్రజలకు ఇంతవరకు సంబరాలు చేసుకునే అవకాశమే కల్పిస్తలేరు. వాళ్ళు ప్రజలను లూటీ చేసే పని చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు అంటే ఇలా భారతీయ జనతా పార్టీ కాదు, అది బ్రిటిష్ జూటా పార్టీ అయిపోయింది అది. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద ట్యాక్స్ వేసేవాళ్ళు. మోడీ గారు వచ్చిన తర్వాత 2017లో వన్ ట్యాక్స్ వన్ నేషన్ అని అన్నాడు. అంటే ఒక సింగిల్ స్లాబ్లో ఉంటుందని చెప్పి ప్రజలు కూడా అందరూ ఆలోచించారు. కానీ ఆ రోజు ఎన్ని విపరీతమైన స్లాబ్స్ వేసి విపరీతమైన దోపిడీ గురి చేసాడు. ఈవెన్ కరోనా వచ్చినప్పుడు కూడా, కరోనా టైంలో కూడా నీకు ఉప్పు కాడికే ప్రతి దాని మీద ట్యాక్సేనా, మందుల మీద ట్యాక్సులు, ఇవాళ అన్నిటి మీద ట్యాక్సులు. ఈరోజు రియలైజ్ అయ్యి ట్యాక్స్ తగ్గించడమని అన్నారు. సరే 12%, తర్వాత 28% స్లాబ్ 2 తీసేసినారు. కానీ ఇవాళ ఏముంది, 5%, 18%, తర్వాత 12%, 40% పెట్టిండు. మళ్ళీ కొన్ని వస్తువుల మీదే తగ్గించారు. ఆ వస్తువులు ఎక్కడ అనేది క్వశ్చన్. ఎందుకు తగ్గిస్తలేవు? ఇలా నిజం కూడా ప్రజలకు శ్రేయస్కరంగా మంచి టాక్సేషన్ విధానం ఉండాలా, నిజం కూడా నిత్యావసర వస్తువులపైన ధరలు తగ్గాలంటే డీజిల్ పెట్రోల్ పైన తగ్గించు ముందు. ఇవాళ భారతదేశము రష్యాకని డీజిల్ పెట్రోల్ తీసుకుంటుంది, 40% డిస్కౌంట్ మీద వాళ్ళు ఇస్తుర్రు. ఇవాళ క్రూడ్ ఆయిల్ రేట్లు 2014 ఇప్పుడు పోల్చుకుంటే సగం రేటు ఉంది క్రూడ్ ఆయిల్. కానీ నువ్వు 107 రూపాయలకు పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నావు. ఇవాళ ఎంత విపరీతమైన 27 లక్షల కోట్ల రూపాయలు, 27 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ పైన మోడీ సంపాదించాడు. మరి ఇవాళ 8 సంవత్సరాలు అయిందండి జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసి, 2015 నుండి 2025 వరకు. ఇవాళ స్లాబులు ఆయన ఎంత తగ్గించండు? 9 నుండి 16% దాకా తగ్గించండు. అంటే ఈ స్లాబ్ రేట్ ప్రకారంగా చూసుకున్నా కానీ 2017లో 90,000 కోట్ల రూపాయలు మనకు వసూలైనాయి జిఎస్టీ. ఇవాళ 1,79,000 కోట్ల రూపాయలు అవుతుంది, అంటే డబుల్. ఆ లెక్క ప్రకారం చూసుకున్న పేద ప్రజల పైన పన్ను వేసి 10 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అంటే 8 సంవత్సరాలు పేద ప్రజల నుండి నువ్వు పిప్పి చేసి వాళ్ళని 10 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినట్టే కదా. ఆ 10 లక్షలు 27 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద వేసినాం. మరి ఎవరికి ఇచ్చినావా నువ్వు? ఎవరికి ఇచ్చినావు? ఇలా బీజేపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. అంటే వాస్తవంగా కూడా వాళ్ళకి న్యాయం జరిగింది కాబట్టి. ఏం న్యాయము? ఇండస్ట్రీస్లకు, అదానీ అంబానీలకు, కార్పొరేట్ సెక్టర్లకు 17 లక్షల కోట్ల రూపాయలు మాఫ్ చేసినావు నువ్వు. ఇవాళ ఒక రైతుకు మాఫ్ చేసినావా? ఒక మహిళకు మాఫ్ చేసినావా? ఓ విద్యార్థుల ఫీజులకు మాఫ్ చేసినావా? లేకపోతే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ మాఫ్ చేసినావా? అవన్నీ ఏం లేవు. ఇవాళ పేదలు, మధ్యతరగతి కుటుంబాలను అన్నిటిని కూడా నడ్డి విడిసేసి, ఇవాళ ఏదో అక్కడ నడ్డి అంటే మొత్తం వెన్నుపూస విరిగింది కాబట్టి ఏదో ఫస్ట్ ఎయిడ్ పెట్టినట్టు కాదు. ఇవాళ దీనివల్ల కూడా ఏం పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పైన సంవత్సరానికి 22 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. కానీ ఇప్పుడు ఇచ్చిన టాక్సేషన్ బెనిఫిట్ ఎంత? 40,000 కోట్లే. సంవత్సరానికి 40,000 కోట్లు, 22 లక్షల కోట్లలో 40,000 కోట్లు దేని పనికి వస్తాయి చెప్పండి? కానీ ఇలా పెట్రోల్ డీజిల్ పైన నెలకు 2.5 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఇవాళ మోడీ బీజేపీ ప్రభుత్వం ఒకటే కుట్ర పన్నుతున్నాయి. అపోజిషన్ పార్టీలు ఎక్కడైతే ప్రభుత్వాలు ఉంటాయో వాళ్ళు మంచి వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి ఆ ప్రభుత్వాలు డెవలప్మెంట్గా ముందుకు పోతున్నాయి. దీన్ని అరికట్టాలంటే వాళ్ళని వెన్ను విడవాలని చెప్పే ఇవాళ జిఎస్టీ కౌన్సిల్లో కూడా వాళ్ళ అధికారం ఉంది. వాళ్ళు చెప్పిందే మాట చెల్లుతుంది, అపోజిషన్ మాట వినే పరిస్థితి లేదు. అందుకని ఈ జిఎస్టీ వల్ల కూడా మన రాష్ట్రానికి నియర్లీ 10,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి క్యాబినెట్ అంతా కూడా ఇక్కడ మంచి వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చుకుంటా రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన పేద ప్రజలకు అన్యాయం జరగొద్దు, పేద ప్రజలు ఊరట కలిగించాలని చెప్పి మేము ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చుకుంటూ పోతున్నామో
ఈ వెల్ఫేర్ స్కీమ్ల వల్ల మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, వీళ్ళు పాపులర్ అవుతారని చెప్పి ఉద్దేశంతో ఒక కుట్ర కోణంగా ఇక్కడ ఏదో చేసినట్టు చేస్తున్నారు తప్ప నిజం కూడా వాళ్ళకి ప్రజల మీద ప్రేమ అభిమానం ఉన్నట్టయితే ఇవాళ పెట్రోల్ డీజిల్ పైన ఏదైతే డబ్బులు కలెక్ట్ చేస్తున్నారో, ట్యాక్స్ వేస్తున్నారో, పెట్రోల్ డీజిల్ని వ్యాట్ల జిఎస్టీలోకి తీసుకురండి, ఒకటే స్లాబ్ పెట్టండి దానికి. లేదు, అది చేయలేదు. ఇప్పుడు వచ్చే డబ్బులలో రాష్ట్రానికి 50% ఇవ్వమనండి. పెట్రోల్ డీజిల్ పైన చేసిన టాక్సేషన్ మీద 50% రాష్ట్రానికి ఇవ్వమనండి. ఎందుకంటే రాష్ట్రానికి పోలీస్ వ్యవస్థ కానీ మొత్తం అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ చేసేదంతా కూడా రాష్ట్రం ఉంటుంది, డెవలప్మెంట్ చేసేది కూడా రాష్ట్రానికి ఉంటుంది. రాష్ట్రానికి నువ్వు మొత్తము వచ్చే ఆదాయాలు కట్ చేసుకుంటా రాష్ట్రాలను బదనాం చేసే కార్యక్రమం బీజేపీ చేస్తుంది. అందుకే వాళ్ళకు బీజేపీ శ్రేణులు ఇవాళ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు అంటే మోడీ చేసిన గొప్ప పని వల్ల కార్పొరేటర్ల కార్పొరేట్ సెక్టర్లకు 15 లక్షల రూపాయలు మాఫీ చేసినాము. తర్వాత వాళ్ళకి కొన్ని ట్యాక్సెస్ తగ్గించినాము. ఇవాళ ప్రజలపైన 10 లక్షల కోట్ల రూపాయల ట్యాక్స్ వేసి వాళ్ళ నడ్డి విడిచినాము. ఇవాళ ప్రజల శ్రేయస్సు కోరుతున్న తెలంగాణ ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ని కట్ చేసినాము అనేది దాని మీద వాళ్ళు ఆలోచించి సంబరాలు చేసుకుంటారు. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. నిజం కూడా మోడీకి చిత్తశుద్ధి ఉండి దేశ ప్రజల మీద ప్రేమ అభిమానాలుండి దేశభక్తుడైతే డీజిల్ పెట్రోల్ పైన జిఎస్టీలోకి తీసుకురమ్మనండి. అది లేదు, వచ్చిన డబ్బులలో 50% ట్యాక్సేషన్ రాష్ట్రాలకు కేటాయించమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.